ఇది వచ్చేసి మసాలా రైస్. రాత్రి మిగిలిన అన్నంతో కానీ లేకపోతే ఫ్రెష్గా లంచ్ బాక్స్లో కూడా ప్యాక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి. వేగిన తర్వాత టమాటోస్ కొద్దిగా ఎక్కువగా వేసుకోండి, బాగుంటుంది. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పుదీనా కొత్తిమీర పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే అందులో కొద్దిగా పసుపు, కారము, ధనియాల పొడి, తర్వాత సాల్ట్, కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని మసాలాలన్నీ కూడా బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా సపరేట్ అయిన తర్వాత కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేసుకొని కొద్దిగా ఒక 2 స్పూన్స్ అంతా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా వేగి ఆయిల్ బాగా సపరేట్ అయినంత వరకు ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత నేనైతే రాత్రి మిగిలిన అన్నము బ్రేక్ఫాస్ట్లోకి చేస్తున్నాను. మీరు లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేసుకున్నట్టుకుంటే ఫ్రెష్గా కుక్ చేసుకున్న రైస్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. రైస్ అంతా కూడా వేసి బాగా మిక్స్ చేసి సర్వ్ చేసుకోవడమే, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అంతే ఈ వీడియో. బాయ్.